ఇకపై అక్రమ లేఅవుట్ల భారతం పెడతామని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థలం కొనుగోలుదారులు అప్రూవల్ లేఅవుట్ లోని స్థలాలను కొనుగోలు చేయాలని తెలిపారు. తాత్కాలికంగా అధికారులు మొదలుపెట్టి భవనాలు నిర్మాణం చేస్తే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. నెల్లూరు పరిధిలో 230 అనధికార లేఅవుట్లను గుర్తించామని, కొన్నింట్లో భవన నిర్మాణాలు కూడా జరిగాయని, లేఅవుట్ల విషయాల్లో అనేక సమస్యలు ఉన్నాయని తెలిపారు. త్వరలో అప్రూవ్డ్, నాన్ అప్రూవ్డ్ లేఅవుట్లపై యాప్లు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఏవైతే లేఅవుట్స్ అంటే అర్బన్ అథారిటీలో మున్సిపల్ కార్పొరేషన్లో లేఅవుట్స్ ఎంతో కాలం నుంచి కొన్ని పెండింగ్ ఉన్నాయి. అంటే అనాథరైజ్డ్గా వేసారు గత 5 సంవత్సరాల్లో. దానికి ఒక చట్టం అంటూ లేదు, ఒక రూల్స్ లేవు, రెగ్యులేషన్ లేవు. నాయకులు ఎవరి పార్టీ కూడా దండుకొని ఇష్టారాజ్యంగా చేశారు. అంటే పాము లేఅవుట్లు వేసేవాళ్ళు కూడా ఏంటంటే ఏదో 10 రూపాయలకి ఇచ్చేస్తే అయిపోతుందిలే, ఆఫీసర్ చుట్టూ ఎందుకు తిరగాలని అది ఈజీ మార్గం ఎత్తుకున్నారు. ఈరోజు వాటికి బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వాలంటే ఆన్లైన్ ఇవ్వదు, ఎందుకంటే ఆన్లైన్ సిస్టమ్ ఇస్ దేర్. లేఅవుట్ సిస్టమ్ లేఅవుట్ అప్రూవ్ అయితేనే బిల్డింగ్కి పర్మిషన్లు వస్తాయి. రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తున్నాను, అప్రూవ్డ్ లేఅవుట్ అయితేనే దాంట్లో బిల్డింగ్ కట్టుకోవటానికి మీరు అప్లై చేస్తే ఆన్లైన్లో అది యాక్సెప్ట్ చేస్తుంది. అప్రూవ్డ్ లేఅవుట్ కాకుండా ఉంటే మీరు బిల్డింగ్కి పర్మిషన్ కానీ అప్లై చేస్తే అది రిజెక్ట్ చేస్తుంది, తీసుకొని కూడా తీసుకోదు. కాస్త రాష్ట్ర ప్రజలందరికీ నేను చాలా క్లారిటీగా చెప్తాడా, అప్రూవ్డ్ లేఅవుట్ అయితేనే మీరు ప్లాట్లు కొనండి, లేదంటే ప్లాట్లు కొనొద్దు. రాష్ట్రం మొత్తంలో ఎంతోమంది ప్లాట్లు కొన్నారు. ఈరోజు బిల్డింగ్ అప్రూవల్ పెడుతుంటే అవి రావట్లా, సఫర్ అవుతున్నారు. బిల్డింగ్ అప్రూవల్ రానప్పుడు బ్యాంకులకు అప్లై చేయాలన్నా బ్యాంకులు డబ్బులు ఇవ్వాలా. ఇంకా రెగ్యులర్గా ఈ సఫరింగ్ కంటే కూడా నేను అందరికీ చెప్పేది ఏంటంటే రూల్స్ రెగ్యులేషన్ చాలా లిబరలైజ్ చేసాం. ఈరోజు కూడా నెల్లూరులో మంత్రిగా కాగానే టీడీఎస్ మీద వాటి మీద ఎంక్వైరీకి పంపిస్తే కొన్ని లేఅవుట్స్ని ఐడెంటిఫై చేశారు, 230 లేఅవుట్స్ అనాథరైజ్డ్ అని. సరే వాళ్ళు సఫర్ అవుతున్నారు, దాంట్లో బిల్డింగులు కట్టేస్తున్నారు కొందరు. వాళ్ళు వచ్చి సార్ బిల్డింగ్ అప్రూవల్ సార్, అప్రూవల్ అందే మాకు బ్యాంకులో రాదు సార్, ఎట్లా సార్ అంటే దానికి యాక్చువల్గా ఇవాళ ఒక 30 మందిని పిలిపించాం. ఎవరు పిలిపించాం? లేఅవుట్ వేసిన వాళ్ళని, దానికి సంబంధించిన లైసెన్స్ సర్వేని పిలిపించాం. చాలా డిస్కస్ చేసి దానికి టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ విజయలత గారిని అక్కడి నుంచి విజయవాడ నుంచి పిలిపించాను. అదేవిధంగా ఇక్కడ అర్బన్ అథారిటీ టౌన్ ప్లానర్ని, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ని, దాదాపు అనేక విషయాలు డిస్కస్ చేసి ఇదంతా డిస్కషన్ అంటే ఏం చేయాలి బెటర్గా, ఏం చేయాలి అనేక విధాలు డిస్కస్ చేసాం. డిస్కస్ చేసిన అవన్నీ రాసుకున్నారు టౌన్ ప్లానింగ్ డైరెక్టర్. అందులో కొన్ని చేయగలం, కొన్ని చేయలేమన్నారు. అవసరమైతే చట్టం చేస్తామని చెప్పాను. ఆల్రెడీ గతం చేసిన ఈ మధ్య రీసెంట్గా చేసిన 18 రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో చాలా లిబరలైజ్ చేసాం. వాటిలో కొన్ని చట్టం కూడా చేసాం. ఇప్పుడు మేడం కూడా కొన్ని చట్టం చేయాల్సి వస్తుంది సార్, కొన్ని జీవోల్సి వస్తుంది, వీటన్నిటి కూడా మేము స్టడీ చేస్తామని మొత్తం రాసుకున్నారు. వీటిలో ముఖ్యంగా 10% గ్రీన్ స్పేస్ వదలాలి. చాలామంది వదల్లా, మేజర్ సమస్య అదే. ఎక్కడైనా మీరు లేఅవుట్లో ఫర్దర్గా సైట్ కొంటున్నారంటే అది అప్రూవ్డా కాదా, దానికి కూడా ఇప్పుడే మేడంకి చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ మొత్తానికి యాక్చువల్గా ఒక యాప్ తయారు చేయండి, యాప్ లాంటి వెబ్సైట్, దాంట్లో అప్రూవ్డ్ ప్లాన్స్ పెట్టండి, ఎక్కడ ఏ లేఅవుట్ అప్రూవ్ ఏది కాదు డీటెయిల్గా. కొనే వాళ్ళందరూ దాన్ని చూసి కొనుక్కోండి. అది కూడా 1 మంత్లో మీరు రెడీ చేయండి మేడం, 1 మంత్లో రెడీ చేస్తారు. రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఒక ప్లాట్ కొనాలంటే ఖచ్చితంగా ఏదైతే ఈరోజు మున్సిపల్లో టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తుంది, దాని డీటెయిల్స్ మీ అందరికి ఇస్తాము. దాన్ని చూసి మాత్రమే కొనండి అప్రూవ్డ్ ఉంటే. అన్అప్రూవ్డ్ అయితే దయచేసి మీకు చెప్తున్నా కొనొద్దు, తర్వాత ఇబ్బంది పడతారు. మోసపోవద్దు.
మన నారాయణ గారు మున్సిపల్ మంత్రి అయిన తర్వాత ఉన్నటువంటి అంటే ఆగిపోయిన ప్లాన్లు కానివ్వండి, అక్రమ లేఅవుట్లు కానివ్వండి, కొత్తగా వేసే లేఅవుట్లు కూడా అంటే ఎక్కువ రేట్లు పెట్టి మేము కొంటున్నాం, కొంచెం రోడ్లు తగ్గించమని చెప్పి అడిగితే అందరు బిల్డర్సు వాళ్ళ రియల్ ఎస్టేట్ యజమానులు వాళ్ళకి కూడా 30 అడుగులు తగ్గించి ఆయన చేయడం జరిగింది. అయినా కూడా ఎన్నో వాళ్ళకి వెసులుబాట్లు ఇస్తున్నప్పటికీ ఇప్పుడు కూడా కొత్తగా అక్రమ లేఅవుట్లు కొంతమంది వేస్తున్నారు. అటువంటి వాళ్ళని కూడా ఎవరిని ఉపేక్షించే పరిస్థితే లేదు. ఇంత వెసులుబాటు ఇస్తున్నా ఆయన విజయవాడ నుంచి ఆఫీసర్లను పిలిపించి మేడం గారిని అందరూ జవాబు చెప్పించారు. ఎవరికైతే రాలేదో, ఎందుకు ప్లాన్ రాలేదు, ఎందుకు అప్రూవల్ కావట్లేదు, ఎందుకు తిప్పుతున్నారు అనే పాయింట్ల మీద అందరితో మాట్లాడి ఒక 2-3 ప్లాన్లు ఇక్కడికి ఇప్పించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన చేసే కృషి ఒక గొప్ప కృషి. మేము ఇప్పటికీ చెప్తున్నాం, అక్రమ లేఅవుట్దారులకి మీరంతా కూడా చాలా సింపుల్గా మేడం గారు, నారాయణ సారు, మా వీసీ గారు కూర్చొని మొత్తం డిస్కస్ చేశారు. వాళ్ళకి 10% ల్యాండ్ పక్కన కొనిచ్చడం, లేకుంటే అమ్మేసింది మిగిలింటే చేయటం, అటువంటిది చాలా సింపుల్, చాలా చేసుకోవచ్చు కూడా వాళ్ళు. అలా కాకుండా ఎవరైనా గవర్నమెంట్ ల్యాండ్ ఆక్రమించి ఎవరైనా కానీ లేఅవుట్లు వేసుంటే గవర్నమెంట్ ల్యాండ్ని తిరిగి మేము తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా పర్మిషన్ రాదు. అటువంటిది ఉంటే వాళ్ళు వదిలేసి మిగతా ల్యాండ్ని వేసుకుంటే తప్పకుండా అప్రూవల్ ఇస్తారు. అందరికి ఇబ్బంది ఉండదు.